హలో గైస్, అందరికీ నాటైతే మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇంటికి రాగానే మా ఆయన చిన్నవానికి డ్రెస్ తీసుకొద్దాం పదా అని అన్నాడు. అనగానే ఇద్దరం కలిసి అయితే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే వాడిని తీసుకుపోవడానికి వచ్చాం. ఇక్కడ పిల్లలు అయితే డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తారనమాట. అక్కడ తెలిసిన అమ్మాయి ఉంటే చిన్నోడిని తీసుకురాపో అని చెప్పి పైకి తోలిన అమ్మాయి అయితే వెళ్ళింది తీసుకురావడానికి. ఇదంతా అయితే గేమ్స్ ఆడే గ్రౌండ్ అనమాట. ఇది గ్రౌండ్ చూడండి, అక్కడ ఉయ్యాలలు జారేది సైకిల్స్ అక్కడ పెట్టుకుంటారు అనమాట. గ్రౌండ్ ఇది. ఇంకా మా చిన్న అయితే తీసుకొని వస్తుంది అమ్మాయి. ఇంకా బ్యాగు అండ్ బాస్కెట్ కూడా తెచ్చుకోమని చెప్పినాం, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. మేము వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది, 4:30 అవుతుంది అనమాట. స్కూల్ వదిలేస్తారు అప్పట్లోపే. అందుకని చెప్పి ఇక బ్యాగు బాస్కెట్ క్లాస్ రూమ్లో ఎందుకని చెప్పి తెచ్చుకో అని చెప్పామన్నమాట. ఇక అమ్మాయికి అయితే సరే వెళ్ళని చెప్పినామన్నమాట. ఇంకా ఎస్పిటి మార్కెట్కి అయితే ఎంట్రీ అయినాం. ఇక్కడ రోడ్ నెంబర్ 1లో అయితే ఆల్మోస్ట్ అన్నీ గర్ల్స్వే ఉన్నాయన్నమాట బట్టలు. బాయ్స్ అయితే కొంచెం ముందుకు ఉంటాయి అన్నమాట, రోడ్ నెంబర్ 2లో ఉంటాయి. ఇంకా ఇక్కడ మొత్తం గర్ల్సే ఉన్నాయి. అసలు ఇంతకీ వాడికి డ్రెస్ ఎందుకు అనుకుంటురా, జెండా వందనం కదా, వాడైతే డ్యాన్స్ వేస్తున్నాడు, కంపల్సరీ డ్రెస్ కావాలని చెప్పారు. అందుకని కొనడానికి అయితే వచ్చేసాం. బాను టెక్స్టైల్స్కి అయితే వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత అందులో అయితే వైట్ షర్ట్ చూపించమని చెప్పినాం, ఉందని చెప్పి చూపించింది ఆమె. ఇంకా వాడికైతే సరిపోద్దా లేదా, లూజ్ అయిద్దా, అది టైట్ అయిద్దా అని చెప్పి వాడిని అయితే రమ్మని పెట్టి చూస్తున్నాను అనమాట. ఇంకా కరెక్ట్గా సరిపోయింది, కాకపోతే కొంచెం అయితే లెంత్ ఎక్కువనే అయింది. వాడు ఎట్లా పెరుగుతాడు కదా అని చెప్పి సరే అని చెప్పి అదైతే తీసుకున్నాను. వైట్ ప్యాంట్ అయితే లేదండి, ఇక్కడ వేరే షాప్లో అయితే అడగండి, షర్ట్ ఒకటే ఉందని చెప్పిందనమాట. సరేలే ఇక ప్యాంట్ ఎక్కడైనా ఇంకా వేరే షాప్లో అడుగుదామని చెప్పి షర్ట్ ఒకటి తీసుకుందామని తీసుకున్నాను అనమాట. మా చిన్నోడైతే మమ్మీ తీసుకో ఏం కాదని చెప్పి అంటుండు, వాడి బాధ వాడికే ఉంది. ప్యాక్ చేసుకొని అక్కడ నుండి అయితే వచ్చేసాము. ఇంకా ప్యాంట్ కోసం నాకంటే ముందు ఇక మా చిన్నోడే చూడండి ఆ షాప్ తిరిగి వస్తుంది అనమాట. వాడి బాధ డ్రెస్ లేకపోతే డ్యాన్స్ కాంపిటీషన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పి వాడు నాకంటే ముందే షాప్లోకి వెళ్ళి అడుగు వస్తుంది అనమాట. 3 షాపులు తిరిగినా లేవని చెప్పారు. ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ ఒక షాప్లో అయితే ఇంకా అడిగితే ఉన్నాయని చెప్పారు అనమాట. ఇంకా ప్యాంట్ అయితే వాడికి ట్రయల్ వేస్తున్నాను, పెద్దగా అవుతాడు కదా అని చెప్పి కొంచెం కిందికి ఉండేటట్టే తీసుకున్నాను అనమాట. నడుము అయితే కరెక్ట్గా ఇక సరిపోయింది. చూడండి నడుము కూడా సరిపోయిందిగా, ప్యాంట్ అయితే ఓకే అయ్యిందనమాట. ఇంకా ఆ ప్యాంటు కూడా ఇంకా అక్కడ నుండి తీసుకొని అయితే ప్యాక్ చేయమని చెప్పేసినాము. ఇంకా అది కూడా ఆ ప్యాంట్ కూడా తీసుకొని వచ్చినాం అనమాట. వచ్చినాము ఇక బ్లూ కలర్ చున్నీ కావాలి, ఆ చున్నీ కూడా తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ కూడా తిందామని చెప్పి అవి కూడా తీసుకున్నాం అనమాట. ముగ్గురము అక్కడ నుండి అయితే బయలుదేరాము, స్కూల్ దగ్గరికి బయలుదేరాము అనమాట. క్లాక్ టవర్ అనమాట. ఇంకా ఇది సెంటర్ అనమాట క్లాక్ టవరు. ఇక్కడైతే గర్ల్స్ కాలేజ్ అండి. ఇంతకుముందు అయితే లేకుండే స్టాప్, అయితే ఇప్పుడైతే స్టాప్ అక్కడే అయ్యింది. ఇంకా గర్ల్స్ కాలేజ్ ఇంత ముందు స్టాప్ లేకుండే. ఇంకా ఇక్కడైతే బత్తాయిలు అమ్ముతారనమాట కేజీలాగా. ఇంకా ఇదైతే మా భాస్కర్ టాకీస్ అనమాట. మా ఊరికి వచ్చే స్టాప్ అండి. బస్ అయినా ఆటో అయినా ఎక్కాలంటే ఇక్కడే ఆగి ఎక్కాలన్నమాట. చూడండి చూపిస్తాను స్టాపు, చూడండి ఇదే అండి, ఇక్కడే అండి బస్సు ఆగుతుంది అనమాట. ఇక్కడ ఎక్కేది స్టాపు. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వస్తున్నామన్నమాట. మొక్కజొన్నలు తీసుకుందామని ఆపి ఇంకా మొక్కజొన్నల కాడికైతే వచ్చేసినాము. 100 రూపీస్ ఇచ్చి 5 అయితే మొక్కజొన్నలు తీసుకున్నాను నేను. తీసుకొని వచ్చేసాము స్కూల్ దగ్గరికి. ఇంకొకరు అయితే వస్తున్నారనమాట. ఇంకో మా కోడలు చూడండి, లిటిల్ కోడలు వస్తుంది, శివంగి వస్తుందండి. శివంగి అంటే ఎవరు అనుకుంటారా, నా కూతురు అండి. ఆగోది అఖిల్ గాని ఊర్లోకి అయితే ఎంట్రీ అయ్యామన్నమాట. ఇంకా ఎవరింటి దగ్గర వాళ్ళైతే ఇంకా దిగుతున్నారు. ఆటో అయితే మాదే అండి. మా ఆయన
పిల్లల్ని అయితే ఎక్కించుకుపోతాడనమాట డైలీ. ఇంకా ఇదైతే ఊరి ఎంట్రీలో ఊరి ఎండింగ్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే, బ్రహ్మంగారి టెంపుల్ అనమాట. ఇందులోనే బ్రహ్మంగారు, రాములవారు, ఎల్లమ్మ, హనుమాను, నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అన్నీ ఇందులోనే ఉంటాయండి. బ్రహ్మంగారి జాతర చాలా బాగా చేస్తారు. ఇంకా మా స్టాప్ కూడా వచ్చిందండి, దిగే స్టాపు. మేము కూడా ఇక్కడ స్టాప్ దగ్గర అయితే దిగుతున్నాము. ఇంకా మా పిల్లలు అయితే దిగేసారు అనమాట. మా కోడలు కూడా దిగేసింది. ఇక ఇంటికైతే వచ్చేసామండి. చూడండి, ఇంటికైతే వచ్చేసాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.